మొన్న రీసెంట్గా ఏపీపీసీలో జరిగిన ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించిన మాకు ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. దారిద్ర్య రేఖలను కొత్తగా పరిశీలించడానికి భారత ప్రభుత్వం 2005లో కింది వాటిలో ఏ కమిటీని నియమించింది అన్నారు. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వశ్చన్. నేను చాలాసార్లు చెప్తున్నా, ప్రీవియస్ క్వశ్చన్స్ తనకి ఇంపాక్ట్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 35% దాకా కనిపిస్తుందని. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆల్రెడీ ఇంతకుముందు మనకి రంగరాజన్ కమిటీ మీద ఇచ్చారు, టెండూల్కర్ కమిటీ మీద ఇచ్చారు, రగ్డవాలా కమిటీ మీద ఇచ్చారు, అలా కమిటీ మీద ఇచ్చారు. సో ప్రీవియస్ క్వశ్చన్స్నే దాని తర్వాత డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆర్ ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్స్ మనకి కరెంట్ రిలవెన్స్లో మనకు కనిపిస్తున్నాయి 2026లో కూడా. ఇది మీరు అడ్వాంటేజ్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా చదివేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకు ఆన్సర్ ఏంటంటే 2005 అన్నారు కాబట్టి టెండూల్కర్ కమిటీ. అదే రంగరాజన్ కమిటీ అనుకోండి, అది 2012. ఇంకా మిగిలిన ఆప్షన్స్ అయితే మనకి రెలవెంట్ కాదు. సో 1లో కానీ 3లో కానీ ఆన్సర్ ఉండదు. కంప్లీట్గా ఫ్యాక్ట్ బేస్డ్ ఇది. సో కంప్లీట్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ఆల్రెడీ మన స్టడీ మీటర్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఇవన్నీ కూడా ఏవైతే మనం డిస్కస్ చేస్తామో అన్నీ కూడా మనకు కవర్ అయ్యాయి. సో చదివేటప్పుడు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ కూడా మీరు ఫోకస్ చేయాలి. అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే స్టాటిక్ పార్ట్ చదువుతున్నప్పుడు కానీ, ఈ కమిటీ అనే కీవర్డ్ ఎక్కొచ్చినా సరే అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, 2016 AEE నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒక 20+ టైమ్స్ మనకి ఈ కమిటీస్ మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎకానమీ అనే కాదు, అది ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, ఈ కమిటీ అనే కీవర్డ్ చూడండి. ఆ కమిటీ అనే కీవర్డ్ ఎక్కడొచ్చినా సరే అది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ కూడా. సో చదివేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి Group 1, Group 2 రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది అయితే దగ్గర మిస్ అయిపోయారు. ఎందుకు మిస్ అయిపోయారు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోవడం వల్ల మిస్ అయింది. సో అలాంటి మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి రాబోయే ఎగ్జామ్స్లో మంచి సర్వీస్లో మీరు ఉండాలి. దానికి కావాల్సింది ఏంటి? ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి. అండ్ ఆ ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలనే స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకోవాలి. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మనం పర్సనల్ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ Group 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సనల్ మెంటర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే Group 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి.